రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ ఒక సేల్స్ పర్సన్ కానీ ఫ్రీక్వెంట్గా చేసే తప్పు ఏంటంటే కస్టమర్ ఎప్పుడు కూడా 100కి 99 కస్టమర్లు యువర్ రేట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్ ఉంది నీ రేట్ అంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే కస్టమర్తో ఆర్గ్యూ చేస్తాం, లేదు సార్ మా ప్రోడక్ట్ ఇది, మా ప్రోడక్ట్ అది చేస్తాం. లేదండి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కస్టమర్ తాలూకా ఫీలింగ్స్ని మీరు ఆర్గ్యూ చేస్తాను, విచ్ విల్ బికమ్ ఏ డిస్ప్యూట్ అండ్ డ్రాప్ ది సేల్స్. అలా కాకుండా సార్ మీకు ఎందువల్ల కాస్ట్ అనిపిస్తుంది, డబ్బులు లేక కాస్ట్ అనిపిస్తుందా, లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందా, లేకపోతే ఈ ప్రోడక్ట్ అంత వర్త్ కాదా అని మీరు క్లారిఫై చేసుకోవాలి. అప్పుడు ఆయనతో పాటు మాట కలిపి యూ షుడ్ అప్రిషియేట్ హిమ్. అంటే కరెక్టే సార్, మీకు వాల్యూ తెలిస్తే దీనికి రేట్ ఎక్కువ అనుకోరు, వాల్యూ తెలియపోతే ఇలా అవుతుంది అనుకున్నారు. అంటే నేనేం చెప్తానంటే కస్టమర్ ఎప్పుడైనా రేట్ ఎక్స్పెన్సివ్ ఉందా, దాని వాల్యూ, వాట్ ది ప్రోడక్ట్ ఆఫర్స్, వాట్ ది ప్రోడక్ట్ బెనిఫిట్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎమోషన్ ఏంటి, కస్టమర్ తాలూకా సెంటిమెంట్, కస్టమర్ తాలూకా ఎమోషన్, కస్టమర్ తాలూకా ఫీలింగ్ని మీరు అర్థం చేసుకొని దానికి బదులుగా చెప్పాలి. లేకపోతే ఏమవుతుందంటే కస్టమర్ బ్యాక్ వెళ్ళిపోతాడు. మీరు ఎప్పుడు కూడా కస్టమర్తో ఆర్గ్యూ చేయడు. రేట్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్, క్వాలిటీ ఈజ్ నాట్ గుడ్ అంటే సరైన కొన్ని ఫ్యాక్టర్స్ అర్థమయ్యేటట్టు చెప్పాలి. థ్యాంక్ యూ.